హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. హలో. నమస్తే. అండ్ ఇట్స్ లైక్ ఆల్ అబౌట్ లవ్. లవ్ ఉంటేనే ఇలాంటివన్నీ, అంటే ఇప్పుడు చేసేసాము అయిపోయింది అనేది చాలామంది ఉంటాం. 2 మినిట్స్కి అయిపోయింది, 1 మినిట్కి అయిపోయింది, హిప్పీ మ్యాగీ అంటారు. 2 మినిట్స్ అవును. అమ్మాయిలు అవును. చాలామంది అమ్మాయిలు అరే 2 మినిట్స్ మ్యాగీ కట్టరా అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు అంటారు. సో అలా కాకుండా ద పార్ట్నర్ షుడ్ బి లైక్ ఫోర్ ప్లే కానీ ఇలాంటివి చేస్తే ఎక్కువ సేపు అంటారా ఏంటి దీని గురించి? సో, మీరు హిప్పీ మ్యాగీ కైండ్ ఆఫ్ 2 మినిట్స్ సెక్స్ అంటున్నారు గదా! దీనికి ముఖ్య కారణం సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఒక పార్ట్ ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్ర స్ఖలనము. అంటే అంగం స్తంభిస్తుంది. స్తంభించిన తర్వాత ఎక్కువ టైం ఉండకుండా త్వరగా మెత్తబడిపోతుంది. సో, వాళ్ళు సెక్షువల్ యాక్ట్ ఎక్కడ కంటిన్యూ చేస్తారు? ఈవెన్ పార్ట్నర్ కూడా దే వోంట్ ఫీల్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఎ సెక్స్. పాపం వెంటనే మెత్తబడిపోతుంది. సో, ఇంకా లైక్ ఇంటర్‌కోర్స్ కానీ అది జరగదు. అంగానికి రాపిడి అనేది ఉండదు. ఈవెన్ పార్ట్నర్ కూడా అంత ఆర్గజమ్‌కి వెళ్ళరు. సో, సెక్షువల్ యాక్ట్ అనేది నీరసించిపోతుంది. సో, అందుకే ఈ 2 మినిట్స్ సెక్స్ కాకుండా పిల్లలు చాలా భయపడుతున్నారు. ఇప్పుడు మగపిల్లలు ఏంటి అంటే, అయ్యో! నాకు ఎక్కువ సమయం లేదు. డిప్రెస్ అయ్యి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్. నిజంగానే. Yeah. ఆ! అంటే సైజు, ఎరెక్షన్సు, ప్రిమెచ్యూర్సు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలనేది ముఖ్య భాగం పిల్లలు తెలుసుకోవడానికి. Okay. అందులో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో, దీనికి ఏంటి అంటే టిప్స్ యూజువల్లీ మీరు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే టిప్స్ అడుగుతూ ఉంటారు. Yes, yes. సో, మనం స్క్వీజ్ టెక్నిక్ అంటాం. అంగం కింద భాగాన్ని పట్టుకొని గట్టిగా అయినప్పుడు స్ఖలనం కాకుండా స్క్వీజ్ చేయాల్సొస్తుంది. Okay. అది స్క్వీజ్ టెక్నిక్స్ అంటాం. ఇది ప్రిమెచ్యూర్‌ని కొద్దో గొప్పో నిలుపుతుంది. Okay. సో, అలా కాకుండా మనము స్టాప్ అండ్ గో మెథడ్ అంటాం. అంటే అంగం స్తంభించిన తర్వాత కొద్దిసేపు దాన్ని మాస్టర్బేట్ కైండ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు జస్ట్ హై లెవెల్‌కి వెళ్ళిన తర్వాత ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత మళ్ళీ చిన్నదయ్యేటప్పుడు మళ్ళీ వి స్టార్ట్. సో, దీన్ని స్టాప్ అండ్ గో మెథడ్. దీంట్లో ఏంటంటే మనకు కొద్దో గొప్పో హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి కాకుండా కీగిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అంటే పెల్విస్ మజిల్స్ పెల్విస్ మజిల్స్ కీగిల్స్ ఎక్సర్సైజ్. మనం కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ మజిల్స్ గడ్డిలు ఇంప్రూవ్ అవ్వడానికి, మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆ ఎక్సర్సైజులు చేయమంటారు. బట్ స్టిల్ ఇవన్నీ చేసినా కానీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్‌తో వస్తుంటారు. సో, వీళ్ళు చాలా ట్రై చేస్తారు. సార్ అసలు మేము అంగం లోపల పెట్టకముందే స్ఖలనం అయిపోతుంటుంది. నాకు రేపు పెళ్లి జరిగితే నేను ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి నా దగ్గరికి వస్తుంటారు. వీళ్ళకి మనము అన్నీ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి నిజంగా సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే హోల్డింగ్ కెపాసిటీ అంటే అంగం స్తంభించిన తర్వాత హోల్డ్ చేసుకోలేకపోతున్నారా? ఇలాంటివి మనం చూసుకొనేసి ఫిజికల్‌గా వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సొస్తుంది. నేను చూస్తాను, ఫిజికల్‌గా ఎగ్జామిన్ చేస్తాను. అన్నీ కరెక్ట్‌గా ఉంటే యంగ్ ఫెలోస్ కదా! వాళ్ళకేదో టాబ్లెట్స్ ఇచ్చి ఆ రోజుకి ఆ రోజు సెక్స్ చేయమని చెప్పలేము. సో, వీళ్ళకేంటి అంటే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది. షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ అంటే మీరు భయపడొచ్చు. ఈవెన్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అదే ఒకసారి షాక్ అంటే అంగానికి ఏమన్నా షాక్ ఇస్తారా? ఇట్లాంటివి అడుగుతుంటారు. Yes, sir. సో, ఇది షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. మనం ఏసీ కరెంట్ గానీ, డీసీ కరెంట్ గానీ అంగానికి అప్లై చేయడం ఏమి ఉండదు. Okay. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్. మసాజ్ ఒక ప్రోబ్‌తో చేస్తామన్నమాట. ఒక ప్రోబ్ అంటే ఒక ఎలక్ట్రిక్ ప్రోబ్ ఉంటుంది. ఓకే. సో, దీంట్లో సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సో, ఆ సౌండ్ వేవ్స్‌తో మనం అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేస్తే ఓకే. అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి, ఓకే. అంటే నేను మరీ గ్రాంధికం వాడుతున్నానేమో. సో, నర్వ్స్‌కి నర్వ్స్ కాదు, బేసికలీ టిష్యూ ఉంటుంది కదా, పెన్నిస్ టిష్యూ ఉంటుంది కదా, అది రిపేర్‌కి వెళ్తుందన్నమాట. రిపేర్ అయ్యి హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఓకే. సో, దాని ద్వారా సెక్షువల్ ఇంప్రూవ్‌మెంట్ టైం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇది న్యాచురల్‌గా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే టెక్నిక్ అన్నమాట. ఇట్లా చేస్తే వాళ్ళు ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇట్లాంటి ప్రిమెచ్యూర్ కాకుండా, మళ్ళీ ఈ ప్రిమెచ్యూర్ అవుతుంటే సెక్స్ హ్యాపీగా జరగదు. సో, వాళ్ళ రిలేషన్‌షిప్ ఇష్యూస్ రావచ్చు. మీరన్నట్టు మ్యాగీ అన్నట్టు కామెంట్లు రావచ్చు. దాంతో డిప్రెస్ అవ్వచ్చు. ఇలాంటివి కాకుండా ఈ సింపుల్ టెక్నిక్స్‌తో వాళ్ళని ఇంప్రవైజ్ చేయొచ్చు.